వ్యత్యాసం గమనించాలి. హరీష్ రావు ఫైనాన్స్ మినిస్టర్ చేసిండు కాబట్టి మాట్లాడుతుండు కదా. నేనేమంటున్నానంటే వ్యత్యాసం ఏంటిది? రైతు బంధు ఎప్పుడు వేసినా 5 నెలలు 6 నెలలకు అంటే జనవరిలో మొదలు పెడితే జూన్ దాకా వేస్తూనే ఉన్నారు వాళ్ళు. రోజుకింత రోజుకింత రోజుకింత. ఎట్లా రైతులకు ఎట్లా వీళ్ళు ఇచ్చారంటే, మనము మీకు ఎగ్జాంపుల్ చెప్తా. హోటల్లో మనము హోటల్లో కూర్చోగానే హోటలోడు మనం మీల్స్ కూర్చోగానే వాడు ముందు గ్లాస్ పెడతాడు, తర్వాత ప్లేట్ పెడతాడు, మళ్ళీ ఒక 10-5 నిమిషాలకు వాడు గ్లాసులు నీళ్ళు పోస్తాడు. మొదలు ఇట్లా కూర ఒకసారి, అన్నం ఒకసారి, రొట్టెలు ఒకసారి. మనం కూడా చూస్తుంటాం. అరే ఏం రా నాయన, గ్లాస్ పెడితే ప్లేట్ పెడితే అన్నం ఎక్కడదరా, ప్లేట్ పెట్టి అన్నం లేట్ చేస్తే ఎట్లరా అంటే కేసీఆర్ అట్లా అట్లా అంటే అంత సౌలతున్నా, నిధులు సౌలతున్నది, డబ్బులు సౌలతున్నాయి, ఇన్ని వసతులు అంటే వెసులుబాటు ఉన్న ఫైనాన్స్ వెసులుబాటు ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ టైంలో ఇప్పుడు మా గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది? ఇప్పుడు వ్యత్యాసం చెప్తారు, అది మీరు గమనించారు కదా. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేసింది? సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు? అన్ని ప్లేట్లు అన్నం పెట్టి, గ్లాసు పెట్టి, గ్లాసులు నీళ్ళు పోసి, కూరగాయలు అన్నీ వేసి ఒకటే ఇట్లా ప్లేట్ ముందు పెట్టేసాడు. అంటే ఇమ్మీడియట్లీ అన్నం తినుకుంటూ, కూరగాయలు కలుపుకొని అన్నం తినుకుంటూ, నీళ్ళు తాక్కుంటూ అట్లా ఎట్ ఎ టైం డబ్బులు వేసేసాడు. అంటే 9,000 కోట్లు 9 రోజులు. ఇది తెలంగాణ రైతులు గమనించాలి. మళ్ళీ ఇక్కడున్న మా ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏంది? ఆ రోజు కేసీఆర్ గారు చేసిన అప్పులకు మాకు బ్యాంకులో అప్పులు ఇచ్చేటోడు దొరకలేడు. ఎందుకంటే బ్యాంకులు అంటే దర్వాజాలు బంద్ చేసిపోయారు వీళ్ళు. ఎవరు? కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు గారు. ఆ రోజు 9 ఏళ్ళలో మొత్తం సంకనాకిపించారు. రాష్ట్ర ఖజానానంతా సంకనాకిపోయింది మొత్తం. ఏం లేదాడ, తవ్వుదామన్నా బొక్కలు కూడా లేవు. మనం ఎవరినైనా బొంద పెడితే 10 ఏళ్ళకు 20 ఏళ్ళకు పోతే ఆ బొంద తవ్వుతే బొక్కలన్నా దొక్కుతాయి ఆడ. ఇక్కడ బొక్కలు కాదు కదా, బొక్కల చూర కూడా లేదు ఇక్కడ. అంత సంకనాకిపించేసారు. రాష్ట్ర ఖజానాన్ని సంకనాకిపించారు, రాష్ట్ర ఖజానాన్ని సంకనాకిపించారు. అయినా ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ జవాబుదారుగా తెలంగాణ రైతులకు, తెలంగాణ ప్రజలకు జవాబుదారుగా కాంగ్రెస్ గవర్నమెంట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు, మా మినిస్టర్లు అందరూ చాకచక్యంగా తెలివితోటి అన్ని జమ చేసి, ఎంత కష్టం ఉన్నా ఆ రోజు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఖార్గే గారు వారు తెలంగాణ రైతులకు, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట వెసులుబాటు చేసుకొని ఎకరానికి 1000 రూపాయలు పెంచుకుంటూ 6,000 ఎకరానికి 6,000 రూపాయలు ఇచ్చారు. మేము కూడా మా గవర్నమెంట్ కూడా, నేను పొద్దున్నే వచ్చేటప్పుడు ఫోన్ చెక్ చేసిన, కొంతమంది రైతులకు ఫోన్ చేసిన. మా దగ్గర మా పార్టీ బ్లాక్ ప్రెసిడెంట్ రామరెడ్డి అని ఉంటాడు, సిటీసీ చైర్మన్, ఆయన ఫోన్ చేసిన పొద్దున్నే గాంధీభవన్కి వచ్చేటప్పుడు. ఏంది రామరెడ్డి, నీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది అని అడిగిన. నాకు 50 ఎకరాల భూమి ఉంది సార్ అన్నాడు. మరి ఏంది 50 ఎకరాల భూమి పైసలు వచ్చినాయంటే, 50 ఎకరాల భూమికి ఎకరానికి 6,000 చొప్పున ఆల్రెడీ పైసలు పడ్డాయి సార్ అన్నాడు. నాకే కాదు సార్, నేను 60 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా ఫోన్ చేసిన, 60 ఎకరాల్లో కూడా వచ్చినాయి అని అన్నాడు. కాబట్టి ఈ 9 రోజులు 9,000 కోట్లు గుంటకాడికి మొదలుకుంటే ఎకరాల వరకు అందరికి ఎట్ ఎ టైం రైతు బంధు రైతులకు వేయడం జరిగింది.
ఇది సంతోషకరమైన వార్త, రైతులను సంతోషపెట్టే వార్త. ఈ మంచి ఇప్పుడు ఇది జూను, పంటలు వేసుకునే టైం ఇదంతా, పంటలకు ఇత్తనం బాధే టైం ఇదంతా. మంచి టైంలో కాంగ్రెస్ గవర్నమెంట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు టింగుమని ఒకటే దాంట్లో వేసేసారు. టింగ్ 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 అనేది నేను కూడా కొన్ని సంవత్సరాల 5 నెలలు టింగ్ టింగ్ ఎట్లుంటుంది, 9 రోజులు టింగ్ టింగ్ ఎట్లుంటుంది మరి? రైతులకు ఇది గమనించాలి. 9 రోజులకు 9,000 కోట్ల టింగ్ టింగ్ ఎట్లుంటుంది, 6 నెలలకు 6,000 కోట్లు టింగ్ టింగ్ ఎట్లుంటుంది, ఇది గమనించాలి. అది కరువుల డబ్బు లేని రాష్ట్ర బడ్జెట్లో ఇంత డబ్బు సమకూర్చి వేయడం జరిగింది. హరీష్ రావు గారు హర్షించాల్సింది పోయి ఆయన కడుపు ఉబ్బరమైనట్టుంది. అరే వీళ్ళు 9,000 కోట్లు 9 రోజులలో వేసేసిర్రు, క్రెడిట్ కొట్టేసిర్రు రైతుల దగ్గర. అరే మేము అంటే వాళ్ళు చేయలేని పని కాంగ్రెస్ వాళ్ళు చేసేసారు, కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది అని కొంత అపోజిషన్ పార్టీ నాయకుడిగా హరీష్ రావుకి కొంత కడుపు పరంగా ఉంటుంది, కొంత ఉంటుంది సహజంగా. అది ఎప్పుడు వేస్తే ఏముంది హరీష్ రావు, వేసినామా లేదా? వేయకపోతేనేమో వేయలేదు లేదు అంటారు, వేస్తేనేమో ఎలక్షన్లు వచ్చినా వేసిరు అంటారు. అరే అది నువ్వే అంటివి, ఇది నువ్వే అంటివి. మరి నీ మామ ఎలక్షన్ల ముందు ఎప్పుడు వేయలేడా?